వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. నిన్న ఐపీఎల్లో జరిగిన మ్యాచ్లు క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేశాయి. మొదటి మ్యాచ్లో ఎల్ఎస్జీ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ చాలా టఫ్గా జరిగింది. చివరి వరకు ఉత్కంఠంగా కొనసాగింది. చివరికి రిషబ్ పంత్ తన కూల్ ఫినిషింగ్తో ఎల్ఎస్జీకి విజయం అందించారు. మొత్తంగా చెప్పాలంటే నిన్న ఐపీఎల్ మ్యాచ్లో ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. లక్నో సూపర్ జైంట్స్ 5 వికెట్లతో గెలిచింది. హెన్రీ క్లాసెన్ 62 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 56 పరుగులు చేశారు. ఇక మరో మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఆర్సీబీ 43 పరుగుల తేడాతో గెలిచింది. టీమ్ డేవిడ్ 8 సిక్సర్లతో 70 పరుగులు, విరాట్ కోహ్లీ 28 పరుగులు చేశారు. ఆర్సీబీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. భారీ స్కోర్ చేసి సిఎస్కే పై ఘన విజయాన్ని సాధించింది. రజత్ పటీదార్ మరియు టీమ్ డేవిడ్ చివరి ఓవర్లతో సూపర్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ ని గెలుపొందారు. భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్ తో మ్యాచ్ ని కంట్రోల్ చేశారు. నేడు ఒక మ్యాచ్ జరగనుంది. కేకేఆర్ వర్సెస్ బీపీకేఎస్ సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్ లో స్టేడియంస్ లో కేకేఆర్ తమ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నందున అడ్వాంటేజ్ ఉంది. బీపీకేఎస్ అగ్రెసివ్ బ్యాటింగ్ తో ఎప్పుడైనా మ్యాచ్ ను తిప్పగల జట్టు. చూడాలి ఈ రోజు ఏది విజయం సాధిస్తుందో అని. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 ఇలాంటి అప్డేట్స్ కోసం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.